ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఏం నచ్చిందండి? ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఒక హిందూయిజం గురించి తీసుకునే కేరింగ్ కానీ ఎవ్రీథింగ్ గుడ్ సార్. వైసీపీకి జనసేనకు డిఫరెన్స్ ఏంటి? వైసీపీ ఓన్లీ బేస్ నవరత్నాలు సార్. బట్ జనసేన అంటే టీడీపీ బీజేపీ మూడు పార్టీలకి ఏంటంటే డెవలప్మెంట్ సార్, డిఫరెన్స్. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారు 100% సార్. సో ఏ విధంగా చెప్తారు? అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే పీపుల్కి నీడ్ అనుకుంటున్నారో, ఏదైతే డెవలప్మెంట్ అనుకుంటున్నారో అవి ప్రతిదీ చేసి ప్రూవ్ చేస్తున్నారు సార్. సో కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సార్ ఆయన సర్వీస్కి ఎవరైనా కష్టం ఉంటే ముందుగా ఉండేది పవన్ కళ్యాణ్ గారే సార్. సో అంటే ఏ రాజకీయ నాయకుడు బహుశా పెట్టలేదు అనుకుంటా, లక్షలు సొంత జీతాన్ని కూడా ఇచ్చేస్తున్నారు అనాథ పిల్లలకి. అవును సార్, నైస్ సార్. రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు సీఎం అవుతారా? డెఫినెట్గా సార్. అంటే ఎంత మంచి చేసినా ఎందుకు కళ్యాణ్ గారిని నెగిటివ్ చేస్తున్నారు అనుకుంటున్నారు? అదే పొలిటికల్ సార్. అంటే పాలిటిక్స్ అంతే కదా సార్, ఎవరికాళ్ళ పదవి ఎవరు వద్దనుకుంటారు. సో మీరు ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? గుడ్ సార్. బ్రో, హలో బ్రో. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఇప్పుడిప్పుడే బాగుంది బ్రో. ముందు పుట్టాపురం వేరేగా ఉండేది, ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఏం నచ్చింది మీకు? రైల్వే స్టేషన్ మార్చారు. మనకి ఎంతవరకు తెలుసో రైల్వే స్టేషన్ అయితే చాలా వరకు మారింది. ఇంకా ప్రజలు కూడా అక్కడ మా ఫ్రెండ్స్ గట్ట ఉన్నారు, పాలన గట్ట చాలా బాగుందని చెప్తుండేవాళ్ళు. అంటే కంపేర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఇదే బ్రో కూటమి. ఎందుకు? అవి చాలా స్కామ్స్ అవి అయ్యాయి బ్రో. ఇప్పుడు కూడా అవ్వమని లేదు, కానీ కంపారిటివ్లీ తగ్గాయి చాలా. పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తున్నాడా? బ్రో. ఓకే, అంటే సొంత డబ్బులు ఇస్తున్నారు కళ్యాణ్ గారు ప్రజలకు, ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మంచి నిర్ణయం బ్రో, ఎందుకంటే అందరూ అలా పెట్టలేరు. అంటే అన్న కళ్యాణ్ గారు చాలా వరకు సొంత శాలరీ కూడా 5,000 అనాథ పిల్లలకి ఇస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది? ఇది మా అభిమానులకి చాలా సంతోషమైన ఇది బ్రో. రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు సీఎం అవుతారు? చెప్పలేం బ్రో, ఎందుకంటే చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఇప్పుడు సీట్స్ కూడా ఉండాలి కదా బ్రో. 100 పైగా సీట్స్ కావాలి, అప్పుడే కదా సీఎం అయ్యేది. సో ఏం చెప్తారు కళ్యాణ్ గారు? ఏపీ బెస్ట్ లీడర్ అనుకోవచ్చా? బ్రో. జగన్కి పవన్కి తేడా ఏంటి? జగన్ అంటే అందరిలో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి బ్రో, కానీ వాళ్ళు చేసే స్కామ్స్కి వీళ్ళకి పోలిస్తే ఈ గవర్నమెంట్ చాలా బెటర్.